జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూలై మాసం 14వ తారీఖు నుంచి 2024 సంవత్సరం జూలై 20వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు. గోచార గ్రహస్థితులు అసలు ఈ వారంలో ఏ రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాయి. ప్రథమంగా మేషరాశిలో ఏ గ్రహాల సంచారం లేదు. వృషభ రాశిలో గురు కుజుల సంచారం జరుగుతూ ఉంది. మిథున రాశిలో రవి సూర్యనారాయణమూర్తి సంచారం ఉంది. ఈ వారం 17వ తారీఖు నుంచి మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అదే రోజు మనం కర్కాటక సంక్రమణంగా వ్యవహరిస్తాము. అదే రోజు నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అదే రోజు తొలి ఏకాదశి కూడా. సూర్యనారాయణమూర్తి దక్షిణాయన పుణ్యకాలం గురించి ఒక ప్రత్యేకమైన వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాము. ఒకసారి అది కూడా చూడండి. దాంట్లో చక్కటి పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఉన్నాయి. ఈ 6 నెలలు ఏ పరిహారం చేస్తే కనుక ఏ పరిహారాలు ఏ రాశుల వాళ్ళు చేసుకోవాలో ఇవన్నీ కూడా చక్కగా అన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి. దక్షిణాయనం గురించి సూర్యనారాయణమూర్తి గురించి ఉంటుంది. 17వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. బుధ శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే బుధ భగవానుడు 20వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోంచి సింహరాశిలోకి వస్తూ ఉన్నారు. కేతువు కన్యారాశిలో సంచారము, వక్రించిన శనైశ్వరుడు కుంభరాశిలో సంచారము, మీనరాశిలో రాహుదేవుని సంచారము. అండ్ చంద్రభగవానుడు ఈ 4 రోజులు అంటే 4 రాశులు చుట్టి వస్తాడు. ఈ వారం రోజుల్లో ఆయన ఏ రాశులు కన్యారాశి మొదలుకొని ధనుసు రాశి వరకు కూడా ఈ వారం అంతా ఆయన సంచారం సాగుతుంది. ఈ గోచార గ్రహస్థితులు ఈ వారంలో గోచారంలో ఏమన్నా ప్రత్యేక అంశం ఉందా అంటే డెఫినెట్గా ప్రత్యేక అంశం ఉంది. కుజగురుల కలయిక, మంగళ గురుల కలయిక, గురుమంగళ యోగం, దీని గురించి కూడా వీడియో చేశాను. ఇది కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి గురుమంగళ యోగం గురించి ఒకసారి చూడండి. చాలా మంచి సిగ్నిఫికెన్స్ ఉంటుంది గురుమంగళ యోగం గురించి. ఈ వారం కూడా గురుమంగళ యోగం ఈ వారం ఉంది, ఈ వారం నుంచి ఉంది. అలాగే సూర్యనారాయణమూర్తి ద్వారా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యే శుభ సమయం కూడా ఇది. శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలో చాలా బాగా యోగిస్తారు. శుక్రాచార్యుల వారి కర్కాటకంలో ఉండడము ఇవన్నీ కూడా ఈ వారం యొక్క ప్రత్యేకమైన గ్రహస్థితులు. ఈ వారం యొక్క ఈ ప్రత్యేకమైన గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇదంతా కూడా మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇవాళ అందరికీ ఒక జనరల్ డౌట్ ఉంటుంది కదా, అది మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇప్పుడు మనం స్పెషల్ అంశం ఏంటి గోచారంలో ఈ వారం అది చూసాం కదా, గురుమంగళ యోగం నిజంగా స్పెషల్ అంశము. సో దీని గురించి ఒక వీడియో చేయడం జరిగింది, అది చూడండి. అయితే ఇవాళ ఒక విషయం గురించి తెలుసుకున్నాము. చాలామంది ఈ వార ఫలితాలు చూసుకున్నప్పుడు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఒక రాశిలో పుట్టి ఉంటారు, వాళ్ళ లగ్నం ఒకటే ఉంటుంది. అంటే కొంతమందికి వాళ్ళ లగ్నం తెలిసి ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏది ఫాలో అవ్వాలని కన్ఫ్యూజన్లో ఉంటారు. అది సింపుల్గా మీరు ఏ రాశిలో పుట్టారో ఆ రాశి ఫలితాలు ఎలాగైతే మీకు చూసుకుంటారో అలాగే మీ లగ్నం మీకు తెలిస్తే కనుక మీ లగ్నం ఏ రాశి అయిందో ఆ రాశి ఫలితాలను కూడా చూసుకోవాలి. ఉదాహరణకి ఎవరైనా కూడా వృశ్చిక రాశిలో పుట్టారు, వాళ్ళ లగ్నం వచ్చేసేసి మకర లగ్నం అయింది అనుకుందాం. వృశ్చిక రాశి ఫలితాలు అలానే చూసుకుంటారు. మకర రాశి ఫలితాలు కూడా, ఎందుకంటే లగ్నం మకర లగ్నం అయింది కాబట్టి మకర రాశి ఫలితాలు కూడా చూసుకొని ఈ రెండిట్లో కలిపి, ఉదాహరణకు వృశ్చిక రాశిలో ఈ వారం కావచ్చు, ఈ మాసం కావచ్చు, ఏదన్నా అసలు సంవత్సరంలో కావచ్చు, ఏదైనా ఒక విషయంలో బాగోలేదు అన్న పాయింట్ వచ్చింది అనుకోండి. ఉదాహరణకు ఉద్యోగంలో బాగోలేదు అని వస్తే మకర రాశిలో ఉద్యోగస్తులకు చాలా బాగా ఉంది అని ప్రెడిక్షన్ ఉంటే కనుక అప్పుడు ఇది యావరేజ్ అయిపోతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ వృశ్చిక రాశిలో చాలా బాగా ఉంది, మకర రాశిలో కూడా ఉద్యోగస్తులకు బాగా ఉంది అని ఉంటే కనుక ప్రెడిక్షన్లో అప్పుడు అది ఇంకా మీకు చాలా బాగా ఉంటుంది. అంటే ఏ అంశంలో అయితే రెండిట్లో బాగా ఉంది, ఈ 2 రాశుల వాళ్ళకి బాగా ఉంది అంటే అది ఇంకా ద్విగుణీకృతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏ అంశం అయితే 2 రాశుల వాళ్ళకి బాగాలేదో అక్కడ ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి. ఒక రాశిలో ఈ పాయింట్ బాగుండి ఇంకో రాశిలో ఆ పాయింట్ బాగోకపోతే అప్పుడు అది యావరేజ్ అవుతుందని అర్థం చేసుకోవాలి. అయితే మీ జన్మ కుండలి బాగా ఉంటే ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ బాగా ఉందనుకోండి రెండింటికి కలిపి, అప్పుడు అది ఇంకా చాలా బాగా ఉంటుంది. మీ జన్మ జాతకం బాగోలేదు అనుకోండి, ఎక్స్ట్రాక్షన్ బాగుందనుకోండి, అంటే ఈ 2 రాశులకి కలిపి వచ్చే ఫలితాలు మీకు నిజంగా బాగా ఉందనుకోండి, అప్పుడు ఈ గోచారము మీ జన్మ జాతకం బాగోలేదు అన్నదాన్ని కవర్ చేసేస్తుంది.
ఉదాహరణకి మీ జన్మజాతకంలోనే బాగాలేదు, గోచారంలో మీ రాశి వాళ్ళకి మీ లగ్నం వాళ్ళకి కూడా బాగాలేదు. అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచన. అలాగే మీరు ఏ రాశిలో పుట్టారు, ఏ లగ్నం. ఇప్పుడు మీరు రాశి లగ్నము మీకు తెలిసి ఇప్పుడు కొంతమంది అదే రాశిలో పుడతారు, అదే లగ్నంలో పుడతారు. ఇప్పుడు కొంతమంది ధనుసు రాశిలో పుట్టారంటే వాళ్ళ లగ్నం కూడా అదే అవుతుంది. అప్పుడు వాళ్ళు ధనుసు రాశి ఫలితాలు ఒకటే చూసుకోవాలంటే ఇవన్నీ నేను ఉదాహరణకు చెప్తున్నాను. కొంతమందికి రాశి వేరు ఉంటుంది, లగ్నం వేరు ఉంటుంది. అసలు కొంతమందికి వాళ్ళ లగ్నమే తెలియదు. లగ్నం తెలియనప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీ రాశి మీకు తెలిస్తే ఆ రాశి యొక్క ఫలితాలు చూసుకుంటే కనుక సరిపోతుంది. మీకు లగ్నం కొంతమందికి వాళ్ళ రాశి కూడా తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే నామ నక్షత్రాన్ని బట్టి మీ పేరుతో ఏ లెటర్తో మొదలవుతుందో ఆ లెటర్కి సంబంధించిన రాశిని చూసుకొని, నక్షత్రాన్ని తద్వారా ఆ రాశిని చూసుకొని మీరు మీ రాశి ఫలితాన్ని చూసుకోవచ్చు. అంటే నామ నక్షత్రాన్ని అనుసరించి కూడా ఆ రాశి ఫలితాన్ని చూసుకోవచ్చు. ఇలా అంటే చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అసలు రాశి ఫలితాలు ఎలా చూసుకోవాలన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్స్ క్లారిటీ కోసం ఈ వివరణ. సో ఇలా మీరు చూసుకోండి. ఇలా చూసుకుంటే కనుక ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో లగ్నం రాశి తెలిసి ఉంటే రెండు చూసుకోవడానికి ప్రయత్నించండి. మీ లగ్న ఫలితాలు చూసుకోండి, మీ రాశి ఫలితాలు రెండు చూసుకోండి. లేదు రాశి ఒకటే తెలుసు అంటే రాశి ఫలితాలు చూసుకోండి, లగ్నం తెలియకపోతే వదిలేసేసేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఒకసారి చూద్దాం. మేషరాశి వాళ్ళకి ఫలితాలు, ఈ వారం యొక్క ఫలితాలు. ఈ వారం గురుమంగళ యోగం మీకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. దీని గురించి ఆల్రెడీ మనం చెప్పాము. ఇంకా ఈ వారం ప్రత్యేక ఫలితాలు ఏంటంటే ఇంట్లో సౌఖ్యం ఉంటుంది. మీరు మ్యారీడ్ అయితే కనుక మీ స్పౌస్కి చాలా బాగా ఉంటుంది. మీరు ఏమైనా గృహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, అద్దింటికి మారాలన్నా వీటన్నిటికి అనుకూలంగా ఉంది. ఏదైనా రిలేషన్ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఇష్యూస్ సెట్ అవుతాయి. ఫైనాన్షియల్గా ఏమన్నా ఫ్రీజ్ అయిపోయినట్లు అనిపించి ఉంటే కండిషన్స్ అవి కొంత ఓపెన్ అవ్వడానికి, అన్ఫ్రీజ్ అవ్వడానికి ఈ వారంలో చక్కటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి ఈ వారం చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. అంటే ఉద్యోగస్తులకి ఏ విషయాల్లో అనుకూలత ఉందంటే ముందు మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. మీరు ఉద్యోగం చేసే స్థలంలో అందరి సపోర్టు మీరు చూస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా విభేదించకుండా సపోర్ట్ చేస్తారు. ఒకవేళ మీ జన్మజాతకం దానికి అనుకూలంగా లేకపోతే కనీసం సపోర్ట్ చేయకపోయినా విభేదించనైతే విభేదించరు. ఈ రకంగా మీకు ఫలితాలు అనుకూలిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి ఎక్కువగా అంటే ఇంట్లో టైం కేటాయించలేనంత బిజీ అవుతారు. వాళ్ళ పనుల్లోకి చాలా అంటే వ్యాపారంలో పనుల్లో చాలా బిజీ అవుతారు. ఇంట్లో వాళ్ళకి టైం కేటాయించలేకపోతున్నాము అన్న బాధ కొంచెం ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళకి కావాల్సిన అవసరాలను అయితే డెఫినెట్గా మీరు తీర్చగలుగుతారు ఈ వారంలో. అది అంటే వాళ్ళు ఏం చేస్తే మరి మీరు ఏం పని చేస్తే వాళ్ళు తృప్తి పడతారో అది మీరు ఏదైనా వస్తువు కొనియడం ద్వారానా, లేదంటే వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం ద్వారానా, లేదా వాళ్ళతోటి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు సంతోషం పడతారు, అంటే మీ ప్రెజెన్స్ లేకుండా వాళ్ళు ఏం చేస్తే సంతోషపడతారో అవన్నీ మీరు చేయగలుగుతారు ఈ వారంలో. కానీ మీ ప్రెజెన్స్ అయితే మీరు ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇవ్వలేరు ఈ వారం. మీకున్న బిజీ షెడ్యూల్ వల్ల అది కొంచెం మీకు బాధగా అనిపిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన సమయమే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మొదటి 2 రోజులు బాగా స్ట్రెస్కి లోనవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళు, లేదా ఏదైనా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థినులు కావచ్చు. ఫస్ట్ 2 డేస్ కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. ఆ తర్వాత అంతా కూడా నార్మల్గానే ఉంటుంది. లోన్స్ ఏమన్నా మీరు అప్లై చేయాలంటే ఈ వారం మొదటి 2 రోజులు అయితే అప్లై చేయకండి. చంచలంగా ఉంటుంది. వస్తుంది అని అంటే రాదు అని అంటే వస్తుంది లోను. సో అక్కడి నుంచి అందువల్ల ఏంటంటే చంచలంగా ఉంది కాబట్టి మొదటి 2 రోజులు లోన్ కోసం ప్రయత్నం చేయకండి, తర్వాత ఆగి ప్రయత్నించండి. అలాగే కొంచెం మొదటి 2 రోజులు మనసు కూడా కొంచెం కకావికలంగా అనిపిస్తుంది, టెన్షన్గా అనిపిస్తుంది. తర్వాత 2 రోజుల తర్వాత అంతా మామూలుగానే అనిపిస్తుంది, సవ్యంగా అనిపిస్తుంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి అనుకూల ఫలితాలే ఉన్నాయి. ఆలోచనలు ఎక్కువగా ఉంటాయండి, చాలా ఆలోచనలు ఉంటాయి. కాకపోతే ఈ ఆలోచనలను అధిగమించాలని కూడా మీరు ప్రయత్నిస్తారు. ఎలా ఆలోచనలు వస్తుంటే అలా మీరు కట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అంటే మీ మనసుని పాడు చేసే ఆలోచనలు, మంచి ఆలోచనలు, ఏదైనా మంచి డెసిషన్ మేకింగ్ అయితే అది ఓకే. ఎందుకో మీ మనశ్శాంతిని తినే ఆలోచనలే ఎక్కువగా అనిపిస్తాయి మీకు. ప్రత్యేకించి ఈ వారంలో 2 రోజులు అయితే అది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వాటిని మీరు ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మీకు అదొక ప్లస్ అవుతుంది. మీ ఆలోచనలు మీరు నియంత్రించగలుగుతారు. సో దట్ ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, ఆలోచనల రీత్యా అయినా ఉంటుంది,
లేదా ఒకవేళ ఆలోచనలు అంతా బాగానే ఉంది, పిచ్చి ఆలోచన ఏం రావట్లా, లేదా విపరీతమైన ఆలోచనలు ఏం రావట్లేదు అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ వల్ల మీకు ఇబ్బందులు ఉండొచ్చు. లేదా మీ సంతానానికి ఆరోగ్య సమస్యలు, లేదా సంతానం యొక్క మొండి వైఖరితో మీరు విసిగిపోవడము, ఇలా వీటిలో ఏదైనా ఒకటైతే ఉంటుంది, అన్నీ ఉండవు. వీటిలో ఏదైనా ఒకటి ఉంటుంది. అలాగే ఈ వారం మీరు మీ స్నేహితులు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని ఏదో ఒక సహాయం కోరుతారు. అది ఆర్థిక సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు, ఏదైనా సరే. సో అది వాళ్ళు కోరినప్పుడు మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని హెల్ప్ చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే హెల్ప్ చేయడం మంచిదే, కాకపోతే దానివల్ల మీకు తర్వాత ఉత్తరోత్తర ఇబ్బందులు రాకుండా ఉండాలంటే 1-2 సార్లు ఆలోచించుకొని హెల్ప్ చేయడం కరెక్టా కాదా అని ఆలోచించుకొని చేయడానికి ప్రయత్నించండి. ఇది ఈ వారం మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశము. అలాగే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కువగా టైం చిట్ చాటింగ్తో గడుపుతారు. ఈ వారము ఒక చోట ఉండరు కుదురుగా, ప్రయాణాలు ఎక్కువ చేస్తారు, లేదా స్థిరంగా ఒక చోట కూర్చొని చదువుకోకుండా అటు ఇటు తిరగడం ఎక్కువగా ఉంటుంది. ఈ వారం అంతంలోనే మీకు కొంచెము ప్రశాంతంగా ఒక చోట కుదురుగా కూర్చొని చదువుకోగలుగుతారు. మిథున రాశి వాళ్ళకి విద్యార్థులకి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అందరికీ కూడా ఇలానే ఈ వారం ఉంటుంది. ఇంకా గృహంలో కొంచెం ప్రశాంతత అనిపించదు. ఎందుకో ఫస్ట్ 2 డేస్ అయితే చాలా మానసికంగా నలిగిపోయినట్లు అనిపిస్తారు. కొంచెము ఒంటరితనంగా అనిపిస్తుంది. ఎందుకో అంటే ఎవరు లేరేమో అన్న ఒక ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోతారు మొదటి 2 రోజులు. తర్వాత అది సద్దుమణిగిపోతుంది. అంటే ఈ పాయింట్ తర్వాత క్యారీ ఓవర్ అవ్వదు, అంతా సద్దుమణిగిపోతుంది, మీకు ప్రశాంతత వస్తుంది. ఇలా అండ్ మీ ఉద్యోగస్తులకైతే అనుకూలంగానే ఉంది, ఇబ్బందులు ఏం లేవు. ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది. కొంచెం డబ్బు ఖర్చు ఉంటుంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా బాగుందండి. కాకపోతే కొంచెం డబ్బు ఖర్చు అయితే ఉంటుంది. వ్యాపారస్తులకైతే డబ్బు ఖర్చు కంటే కూడా ఎక్కువ ఉద్యోగస్తులకు డబ్బు ఖర్చు ప్రయాణాల రీత్యా ఉంటుంది, లేదా వాళ్ళ సిబ్లింగ్స్కి ఏదైనా గిఫ్ట్ కొనియడం వల్ల ఉంటుంది. ఇలా ఏదైనా పార్టీలు అటెండ్ అవ్వడం వల్ల ఆ ఖర్చులు ఇలా ఉంటాయి ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి డబ్బు ఖర్చు లేదా ఎవరితో అయినా ఏదైనా గొడవలన్నా అవుతాయి. వ్యాపారంలో అంటే మీరు వ్యాపారం చేసే ఈ కస్టమర్స్ తోటి మీకు కొంచెం గొడవలు ఉంటాయి ఈ వారము. సో అదొకటి మినహాయించి మిగతాది బాగానే ఉంటుంది. అంటే ఆర్థికంగా బాగుంటుంది కానివ్వండి, ఆ గొడవ వల్ల మీకు గౌరవ భంగం అయినట్లు బాధ అనిపిస్తుంది కొంచెము. ఇది వ్యాపారస్తులకు ఉంటుంది. ఇప్పుడు మనం ఎలాగో పరిహారం తెలుసుకుంటాం కాబట్టి అది చేస్తే అంత ఇంటెన్సిటీ ఉండదు, కనీసం 50% తగ్గుతుంది. ఇవి ఈ వారం యొక్క రాశి ఫలితాలు మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి మొదటి 2 రోజులు మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఏదైనా ప్రయాణం చేపడితే ఆ ప్రయాణంలో మీకు ఆటంకాలు ఎదురవుతాయి, అది మీకు టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ థింగ్. ఒకవేళ ఇలా కాకపోతే మీ సిబ్లింగ్స్కి, అంటే మీ యంగర్ సిబ్లింగ్స్కి, వాళ్ళకి మొదటి 2 రోజులు టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. సో అది మీరు తెలుసుకొని కొంచెం మీరు కూడా బాధపడతారు. లేదా ఇలా కూడా కాకపోతే, అంటే మీకు ప్రయాణాల్లో అసలు ఇబ్బందులు లేదు, అసలు ప్రయాణాలే పెట్టుకోవట్లేదు, మీ సిబ్లింగ్స్కి ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే మొదటి 2 రోజులు కమ్యూనికేషన్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు చాలా ఆచితూచి ఆలోచించి మాట్లాడడానికి ప్రయత్నించండి. ఈ మొదటి 2 రోజులు ఈ చెక్ పెట్టుకుంటే కనుక ఈ వారం అంతా బాగుంటుంది, పెద్దగా ఇబ్బందులు అయితే ఉండదు. ఈ వారం మీరు అంటే మీ ఇంపార్టెంట్ ప్రయాణాలు కావచ్చు, మీ కమ్యూనికేషన్ అంటే ఎవరితో ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలని అనుకుంటే కనుక ఈ వారం 2 రోజులు ఆగి ప్రయత్నం చేస్తే కనుక, ప్రత్యేకించి మీ ఇంట్లో వాళ్ళతోటి ఏదైనా మీరు మాట్లాడాలని అనుకుంటే ఓపెన్గా, అది ఈ వారంలో మొదటి 2 రోజులు మినహాయించి, అంటే ఆది సోమ మినహాయించి మంగళవారం నుంచి మీకు కమ్యూనికేషన్స్లో చాలా బాగా ఉంటుంది. కూడా మీ సిబ్లింగ్స్కి ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఆ టైంలో బాగా ఉంటుంది. అలాగే మీకు ప్రయాణాలకు కూడా బాగా ఉంటుంది మంగళవారం నుంచి. ఇక మనం గురువారం అలా చూసుకుంటే కనుక ఇంకా మీకు అంటే కొంచెం ఈ వారం గురువారము శుక్రవారము చాలా శాంతంగా అనిపిస్తుంది, మానసిక ప్రశాంతత చాలా ఉంటుంది. మీకు అంటే కొంచెం మిమ్మల్ని అందరినీ నోటీస్ చేస్తున్నారు,
అంతకుముందు మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళు కూడా, ఇగ్నోర్ చేసిన వాళ్ళు కూడా, చిన్న చూపు చేసిన వాళ్ళు ఇప్పుడు మీకు కొంచెం పెద్దపీట వేస్తున్నట్లు అనిపిస్తుంది. అది మీకు చాలా మానసికంగా చాలా సంతృప్తినిస్తుంది. ఈ వారంలో ఇది మీరు చూస్తారు. ఇక చివరి 2 రోజులు ఈ వారంలో మీకు ఎవరితోటైనా ఇబ్బంది పడుతూ ఉంటే, సరిపడక ఇబ్బంది పడుతుంటే అలాంటివన్నీ సెటరేట్ అయిపోతాయి. ఆ సరిపడట్లేదన్న అంశం పోతుంది. ఒకటి వాళ్ళైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేసేసేసి తప్పుకుంటారు. లేదా ఒకవేళ వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే మీరైనా ఆపేస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే మొత్తంగా మనం ఒక పాయింట్‌గా చూసుకోవాలనుకుంటే కనుక అందరితోటి అంటే మానసిక చికాకులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఈ వారము. ఉద్యోగస్తులకి అనుకూలంగానే ఉంది ఈ వారము. ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ధనలాభం బాగా కనిపిస్తుంది. ఏదన్నా మీరు చేసే ప్రయత్నాలు, మీ కష్టానికి తగ్గ గుర్తింపు ఇలాంటివన్నీ కూడా ఈ వారంలో మీకు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులకి అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకి ప్రశాంతంగా మనీ రూట్ అవుతుంది. ప్రశాంతంగా మీ బిజినెస్ చేసుకోగలుగుతారు. ఎవరితోటి మనస్పర్ధలు, గొడవలు లేకుండా చాలా హాయిగా ప్రశాంతంగా మీ వ్యాపారం మీరు చేసుకొని చాలా రిలాక్స్డ్‌గా ఫీల్ అవుతారు వ్యాపారస్తులందరూ కూడా. అయితే ఈ వ్యాపారస్తులకి ఇంకొక పాయింట్ ఏంటంటే, వ్యాపారస్తులకి ఈ వారము అంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ చాలా బాగా ఉంటుంది. ఐడెంటిటీ ఎక్కువగా ఉంటుంది. రికగ్నైజేషన్ ఎక్కువగా ఉంటుంది. మీకు కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ థాట్స్ వస్తాయి వ్యాపారంలో. తద్వారా ఏంటంటే మీ వ్యాపారం చాలా బాగా సాగడానికి చాలా చక్కటి అవకాశాలు ఉంటాయి. మంచి మంచి డెసిషన్స్, మంచి మంచి నిర్ణయాలు మీరు వ్యాపార రీత్యా తీసుకోగలుగుతారు. మీ సంతానానికి సంబంధించి ఆనందం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో మీరు తీసుకున్న నిర్ణయాలు నిజంగా చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నాను అని అయితే డెఫినెట్గా మీ జన్మజాతకం సహకరిస్తే అనుకుంటారు. ఒకవేళ మీ జన్మజాతకం కనుక సహకారంగా లేకపోతే కనుక అప్పుడు నిర్ణయాలు అయితే తీసుకుంటారో అవి మంచి థాట్స్ అని అందరి చేత అప్రిషియేషన్ అయితే తీసుకుంటాయి, కానీ ఇంప్లిమెంట్ చేయడంలో కొంచెం జాప్యం అవుతుంది అంతే. ఇలాగ వ్యాపారస్తులకి ప్రత్యేకించి ఈ ఫలితాలు ఈ వారం ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క ఫలితాలు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా. సింహరాశి మరియు సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క ఫలితాలు. ఈ వారము కుటుంబంలో మొదటి 2 రోజులు కూడా కుటుంబంలో మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. ఒకటి కుటుంబంలో ఉన్న మానసిక అశాంతి ఉంటుంది. ఫైనాన్షియల్గా అయినా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. లేదా మీ మాట ద్వారా మీకు కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. అంటే మీరు మాట్లాడిన మాటల ద్వారా కొంచెము అవతల వాళ్ళ నుంచి ఏదైనా మీకు సమస్య రావచ్చు. లేదా కొంచెం మాటల ద్వారా కమ్యూనికేషన్ రిలేటెడ్ కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కేవలం మొదటి 2 రోజులు ఉంది. ఆ తర్వాత అంతా నార్మల్గా ఉంటుంది. తర్వాత మీకు యాక్చువల్గా చెప్పాలంటే కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత 2 రోజుల నుంచి చాలా కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ వారం మధ్యలో మీ నుంచి చాలామంది సలహాలు అడిగి తీసుకోవడం, సూచనలు ఇవన్నీ కూడా అడగడానికి చాలా చక్కటి అవకాశం కూడా ఉంది. కుటుంబంలోని వారు మీ మాటను గౌరవిస్తారు. మీరు చేసే నిర్ణయాలకి లేదా మీరు తీసుకునే నిర్ణయాలకి లేదా మీరు చేసే పనులకి చాలా చక్కటి తోడ్పాటును కూడా మీకు పరిపూర్తిగా కలిగిస్తారు కుటుంబ సభ్యులు. ఈ వారం మధ్యలో మీకు కుటుంబానికి సంబంధించిన అనుకూలతలు ఉంటాయి. మీ కుటుంబాన్ని చూసి మీరు తృప్తిపడే విధంగా, గర్వపడే విధంగా అలా మీకు కుటుంబంలో అనిపిస్తుంది. మీరు ఇంటి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవన్నీ సఫలీకృతమవుతాయి. ఆల్రెడీ మీకు ఏమన్నా ఆస్తిపాస్తులు ఉంటే అవి పెరిగాయి, వాటి వాల్యూ పెరిగిందన్న న్యూస్ విని మీరు సంతోషపడతారు. అంటే గుడ్ న్యూసెస్ ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే. ప్రాపర్టీకి సంబంధించి, గృహానికి సంబంధించి అండ్ మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించి లేదా మీకు సంబంధించిన గుడ్ న్యూస్లు ఈ వారం మధ్యలో ఉంటాయి. అది మీకు చాలా సంతోషాన్ని అనిపిస్తుంది. తృప్తికరంగా ఉండే గుడ్ న్యూసెస్ అయితే డెఫినెట్గా ఉంటుంది. మీ ఇంటికి సంబంధించింది లేదా ప్రాపర్టీ వాల్యూ పెరిగిందనో లేదంటే మీరు ఎప్పటి నుంచో వెతుకుతున్న ప్రాపర్టీ దొరకడం వల్ల వచ్చే సంతోషం కావచ్చు. ఇలా ఏదైనా కూడా ఒకటి తటస్థిస్తుంది. ఇంట్లోని వాళ్ళకి ఏదో ఒకటి మంచి విషయం జరగడం లేదా మీకు జీవితంలో మీకు హ్యాపీనెస్ న్యూస్ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోవడం, ఇలా వీటిలో ఇప్పుడు మనం తెలుసుకున్న వాటిలో ఏదో ఒక రకంగా చక్కగా అవకాశం ఉంది. అలాగే ఈ వారాంతంలో మీ నిర్ణయాలన్నీ కూడా అంటే మీ ఆలోచనలు ఇవన్నీ కూడా చాలా స్పిరిచువల్గా కనెక్ట్ అయిపోతారు. దైవిక ఆలోచనలు, దైవ సంబంధమైన అంటే దైవిక ఆలోచనలు అంటే ఏదైనా దేవాలయాలకు వెళ్ళడము లేదా మీరు అప్రయత్నంగానే మీ చెవులకి దేవుడికి సంబంధించిన పాటలు వినిపించడమో లేదా ఏదైనా ప్రవచనం మీరు వినడమో తెలియకుండానే ఇలా చివరి 2 రోజుల మటుకు
స్పిరిచువల్గా కనెక్ట్ అయినట్లు అనిపిస్తుంది. చాలా మంచి ప్రోగ్రెషన్ ఉంటుంది. చివరి 2 రోజులు సింహరాశి వాళ్ళు ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక మనం ఉద్యోగస్తులకి ఈ వారం అంతా కూడా చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయము. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి మీ టాలెంట్కి తగ్గ గుర్తింపు, గౌరవము ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా తోడ్పాటుగా ఉన్నాయి. వ్యాపారస్తులకైతే ఈ వారము అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. వ్యాపారస్తులకి ఇంట్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో కొన్ని సన్మంగళాలు, ఇంట్లో అంటే వ్యాపార స్థలంలో చాలా బాగా ఉంటుంది. ఇంట్లో కూడా ఆనందంగా అనిపిస్తుంది వ్యాపారస్తులంతో పాటు. ఇలాగ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా కష్టపడకుండా కొంచెం స్మార్ట్ వేలో వర్క్ అయిపోయినట్లు అనిపిస్తుంది వ్యాపారస్తులకి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. కానీ మొదటి 2 రోజుల మటుకు కొంచెం ప్రతికూలత ఉంటుంది. ఈ మొదటి 2 రోజులు ఫైనాన్షియల్గా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్గా స్ట్రెస్ ఉండొచ్చు. లేదా మీకు అంటే మీ స్నేహితులతోటి కావచ్చు, లేదా మీ కజిన్స్ తోటి కావచ్చు, మనస్పర్ధలన్నా వస్తాయి. ఫైనాన్షియల్గా కాకపోతే ఇలాగైనా ఉంటుంది. మొదటి 2 రోజులు కొంచెం టెన్షన్ ఉంటుంది. మీ ఎల్డర్ సిబ్లింగ్స్ తోటి కొంచెం మనస్పర్ధలు వస్తాయి మొదటి 2 రోజుల్లో. అంటే ఒకవేళ ఫైనాన్షియల్గా కాకుండా స్నేహితులతో కాకపోతే మీ ఇమీడియట్ ఎల్డర్ సిబ్లింగ్స్ తోటి మీకు మనస్పర్ధలు మొదటి 2 రోజులు ఉంటాయి. ఆ తర్వాత నార్మల్గా ఉంటుంది, సర్దుమణిగిపోతుంది. ఈ వారం మొదటి 2 రోజులు అయిన తర్వాత మంగళవారం నుంచి ఆర్థికంగా చాలా కొంచెం బాగుంటుంది. మీకు ప్రశాంతతని తృప్తి కలిగే విధంగా ఆర్థికంగా కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. సంతోషంగా అనిపిస్తుంది. లేదా ఇంట్లోని వాళ్ళతోటి చక్కటి రిలేషన్ అన్న ఉంటుంది. ఒకటి మీ జన్మజాతకంలో ఇప్పుడు ఆర్థికంగా అసలు సపోర్ట్గా లేకపోయినా సరే ఇంట్లోని వాళ్ళతోటి ప్రశాంతంగా ఉంటుంది. కమ్యూనికేషన్స్లో చాలా బాగా లీడ్ చేస్తారు. మంచి డెలిషియస్ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి, రకరకాల కొత్త వెరైటీ ఆఫ్ వంటకాలు టేస్ట్ చేయడానికి, ఇలాంటి వాటన్నిటికీ కూడా మధ్యలో 2 రోజులు అవకాశం ఉంది. ఈ వారము మధ్యలో అంటే గురువారం అలా మనం చూసుకోవచ్చు. ఈ వారం మధ్యలో ఒక శుభవార్త వింటారు మీరు. ఈ శుభవార్త దేనికి సంబంధించింది ఉంటుందంటే మీ ఆరోగ్యానికి సంబంధించి, మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే దానికి సంబంధించి, మీరు వైద్య రంగంలో ఉన్నా లేదా మెడికల్ షాప్స్ రన్ చేస్తున్నా, ల్యాబ్ టెక్నీషియన్స్ అయినా, లేదా ఒక ఫార్మసీ ఉన్నా, మెడికల్ షాప్స్ ఉన్నా, ఇలా ఏ ఉన్నా సరే మీకు బాగుంటుంది. యాక్చువల్గా చాలా బాగుంటుంది. అంటే సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు కన్యా రాశిలో పుట్టుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. అందరూ అదే ఫీల్డ్స్లో ఉండాలని ఉండదు కదా. అలా ఉండని వాళ్ళకి మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అంటే ఆరోగ్యం చాలా సహకారంగా ఉంది, కొండంత బలం పుంజుకున్నట్లు చాలా బాగా అనిపిస్తుంది మీకు. అంటే మానసికంగా శారీరకంగా చాలా దృఢంగా ఉన్నట్లు మీ అంతటా మీకు అనిపిస్తుంది. అలానే ఇంకొక విషయం ఏంటంటే మీ స్పౌస్కి చాలా మంచి శుభ సమయం. మీరు ఒకవేళ ఆడవాళ్ళైతే మీ హస్బెండ్కి మంచి సమయము ఈ వారంలో. అలాగే మీరు ఒకవేళ మగవాళ్ళు అయితే మీ శ్రీమతి గారికి మంచి సమయం. ఇలా మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీకు యంగర్ సిబ్లింగ్స్ ఉంటాయి, అంటే మీకు తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఉంటే వాళ్ళకి ఈ వారంలో ఒక మంచి శుభవార్త వాళ్ళ నుంచి మీరు వినడము, లేదా వాళ్ళకి మీరు ఏమైనా షేర్ చేయడము, లేదా మీ నేబర్స్కి కావచ్చు ఒక శుభవార్త, లేదా వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం, మీ నేబర్స్ ఇంట్లో శుభకార్యం జరగడము, ఇలాంటివి ఏదైనా వాళ్ళకి ఏమైనా గుడ్ న్యూస్ చెప్పడం, ఇలాంటివి చూస్తారు. సపోజ్ మీకు మీ తమ్ముళ్ళ నుంచి కానీ చెల్లెళ్ళ నుంచి కానీ ఏమీ లేదనుకోండి, వాళ్ళ నుంచి సంబంధించిన గుడ్ న్యూస్ ఏం రాకపోతే డెఫినెట్గా మీ చుట్టుపక్కల ఇళ్ళల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడమో, లేదా ఏదైనా గెట్ టుగెదర్, పుట్టినరోజు ఫంక్షనో ఇలాంటివి ఏమైనా చేస్తారు డెఫినెట్గా. సో దీనివల్ల ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అన్నా షేర్ చేస్తారు. మా అమ్మాయికి అబ్బాయికి ఏదైనా ప్రమోషన్ వచ్చింది, లేదా అనుకున్న సంబంధం కుదిరింది, ఇలాగ ఏదైనా చెప్తారు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మీ నేబర్స్కి జరిగితే, ఇప్పుడు మీ సిబ్లింగ్స్కి జరిగితే ఓకే, సిబ్లింగ్స్కి జరిగిందన్న సంతోషపడచ్చు. బట్ మీ నేబర్స్కి జరిగితే ఓకే, సంతోషమే, అందరూ బాగుండాలని కోరుకుంటాం కాబట్టి, కానీ మీకేం బెనిఫిట్ లేదు కదా అని ఆలోచించకండి. ఎందుకంటే ప్రకృతి మనకి మంచి జరిగేప్పుడు, చెడు జరిగేప్పుడు కొన్ని సంకేతాలని పంపుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతికి మర్యాద ఎక్కువ. ఏది మనం ఇప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు డోర్ నాక్ చేసి ఎలా లోపలికి వెళ్తామో, వాళ్ళు కూర్చోమన్నప్పుడు ఎలా కూర్చుంటాం, అంటే కొత్తగా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళ ఇంటికి కాకపోయినా. అలాగే ప్రకృతి మాత మనకి ఎప్పుడు కూడా ఏదో ఒక ఇండికేషన్ డోర్ నాక్ చేసే వస్తుంది. ఆ డోర్ నాక్ చేయడమే ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు, ఒక్కోసారి అనుకూల పరిస్థితులు.
ఇప్పుడు మీ నేబర్స్ ఇళ్ళల్లో ఇలా అంటే మీ సిబ్లింగ్స్ కంటే మీ నేబర్స్ ఇళ్ళల్లో ఏదైనా మంచి జరిగితే మీరు ఇంకా ఆనందపడాలి. ఎందుకంటే దీంతోటి మీకు కమ్యూనికేషన్స్‌లో చాలా బాగా ఉంటుంది. మీరు ఏదైనా ప్రయాణాలు చేయడానికి చాలా కాలం నుంచి వాయిదా వేసుకున్న ప్రయాణాలన్నీ కూడా మీరు చేయగలుగుతారు. విదేశాలు వెళ్ళాలనుకుంటారు. ఇవేవి కాకపోయినా మీకు కమ్యూనికేషన్స్ అయితే చాలా బాగా ఉంటాయి. సో, కమ్యూనికేటివ్ రిలేటెడ్ ప్రాఫిట్స్ అన్నీ మీకు వస్తాయి. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. సో, కమ్యూనికేషన్ బాగుంటే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి వాళ్ళు చేసే కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్ మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో, ప్రెజెంటేషన్ వల్ల వాళ్ళకి సాలరీ హైక్స్ ఇలాంటివన్నీ వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు తటస్థిస్తాయి? మీ నేబర్స్ ఇళ్ళలో కానీ, మీ సిబ్లింగ్స్ ఇళ్ళలో కానీ చూసుకుంటే ఇలాంటివి. మీ సిబ్లింగ్స్ కంటే నేబర్స్కి జరిగితేనే ఇంకా మీకు ఎక్కువ ప్లస్ ఉంటుంది. అంటే మీ జన్మ చార్ట్ ఇంకా బలంగా ఉంది కాబట్టి మీకు నేబర్స్ నుంచి ఇండికేషన్స్ వచ్చాయని మీరు గ్రహించాలి. కూడా మీ జన్మ జాతకం ఓకే నార్మల్గా ఉంది, సపోర్టింగ్గా ఉంటే డెఫినెట్గా మీ తమ్ముళ్ళ నుంచో చెల్లెల నుంచో అనుకూలతల్ని మీరు వినడమో, చూడడమో, తెలుసుకోవడమో జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకి అండ్ ఇంకొకటి ఈ వారం చివరిలో మీకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ వారం చివరిలో మీరు ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్దామా అన్న ఆలోచన వస్తుంది. వెళ్తే బాగుంటుందేమో, లేదా ఏదైనా ఒక డీటీతో అనుకోకుండా ఒక దేవతతో కనెక్ట్ అయినట్లు అనిపిస్తుంది మీకు. అనుకోకుండానే ఒక కొత్త స్తోత్రం చదవడం కానీ ఏదైనా కొత్తది నేర్చుకోవడం స్పిరిచువల్గా, ఇది మీకు ఈ వారాంతంలో జరుగుతుంది. ఉద్యోగస్తులకి ఈ వారం అనుకూలంగానే ఉంది. చాలా మంచి ఫలితాలు ఉద్యోగస్తులకి, ప్రత్యేకించి ధనలాభము ఇలాంటివన్నీ కూడా ఉద్యోగస్తులకి చాలా చక్కగా ఉంది. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి మీరు అంటే అదృష్టం అని చెప్పాలి. అదృష్టకరంగా మీ వ్యాపారం సాగుతుంది. లక్కు తోడై వస్తుంది వ్యాపారస్తులకి. సో, ఇలా వ్యాపారస్తులకి చాలా సంతోషంగా అనిపిస్తుంది, తృప్తికరంగా అనిపిస్తుంది. అయితే వ్యాపారస్తులకి స్లైట్గా ఏదైనా అవమానం జరిగినట్లు కూడా వ్యాపారంలో అనిపిస్తుంది. బట్ అది ఒక ఇండికేషన్, మీ వ్యాపారం బాగా ముందుకు వెళ్తుందని చెప్పడానికి అదొక ఇండికేషన్గా కూడా మీకు జరుగుతుంది. ఇది కన్యా రాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఈ వారం. తులారాశిలో పుట్టిన వాళ్ళకి డబ్బు ఖర్చు గురించి మదనం ఎక్కువగా ఉంటుంది. అరే అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి, లేదా రాత్రిపూట నిద్ర పట్టదు. మొదటి 2 రోజులు రాత్రిపూట నిద్ర పట్టదు, మానసికంగా చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. డిస్టర్బెన్స్కి వ్యాలిడ్ రీజన్ కూడా ఏమి ఉండదు. పోనీ ఎవరితో చెప్పుకుందామంటే కూడా వ్యాలిడ్ రీజన్ ఉంటాయి కదా చెప్పుకునేది. అలా ఏం తెలియక ఒక రకంగా మొదటి 2 రోజులు చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. మేము మైండ్ అంతా డిస్టర్బ్డ్గా అన్నా ఉంటుంది రాత్రిపూట. లేదు మీరు చక్కగా ప్రశాంతంగా పడుకునే వాళ్ళైతే డబ్బు ఖర్చు విషయంలో చాలా ఇబ్బందులు ఉంటుంది. చాలా చికాగ్గా అనిపిస్తుంది మొదటి 2 రోజులు. తర్వాత నార్మల్ అయిపోతుంది. అయితే ఈ వారం మధ్యలో అంటే మంగళవారం నుంచి మీకు మానసిక ప్రశాంతత బాగా ఉంటుంది. రాత్రిపూట నిద్ర చక్కగా పోతారు. ఖర్చుల విషయంలో కూడా ఓకే మీరు సర్దుకుంటారు. ఓకే ఇది కూడా అవసరమైన ఖర్చే కదా, పర్వాలేదులే అని అనుకుంటారు. లేదా మీరు వద్దనుకున్న ఖర్చుని చేయకుండా ఖచ్చితంగా నియంత్రించగలుగుతారు. ఇలా ఏదైనా ఒకటి మీకు మంచి జరుగుతుంది. ఈ వారం మధ్యలో అంటే బుధ గురువారాలు లేదా గురు శుక్రవారాలు ఇలా ఈ వారం మధ్యలో మీకు ధనపరంగా, ఆదాయపరంగా చాలా బాగా ఉంటుంది. మీకు అంటే కుటుంబంలో కొన్ని అనుకూలతలు ఉంటాయి. కుటుంబంలోని వారి సంతోషం బాగా అనిపిస్తుంది. సంతోషం సగం బలం అంట. ఈ సంతోషం సగం బలం మీకు ఈ వారం చాలా చక్కగా అప్లై అవుతూ ఉంది. దేనికి ఎవరు అంటే చాలా ప్రశాంతంగా వెళ్తుంది. ఈ వారం మధ్యలో 2 రోజుల మటుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, తృప్తిగా అనిపిస్తుంది. కడుపు నిండా తింటారు, కంటి నిండా నిద్రపోతారు, మనస్ఫూర్తిగా ఉంటారు అందరితోటి. ఎందుకో ఏ ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చాలా ప్రశాంతంగా చాలా చక్కటి ఫ్లోతో మీ లైఫ్ సాగిపోతుంది ఈ మధ్యలో 2 రోజులు. ఇక చివరాఖరి 2 రోజులు ఎక్కువగా మీరు కమ్యూనికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ కమ్యూనికేషన్స్లో కూడా అంటే ఫోన్లలో కావచ్చు, లేదా మెయిల్స్ ద్వారా కావచ్చు, వాట్సాప్ల ద్వారా కావచ్చు, కమ్యూనికేషన్లో ఎక్కువ నిమగ్నమై ఉంటారు. ఈ కమ్యూనికేషన్ కూడా చాలా చక్కగా వెళ్తుంది. మంచి విషయాలు అందరికీ షేర్ చేయడం, మంచి విషయాలు మీరు తెలుసుకోవడము, ఇలాంటివి ఏవైనా ఉంటాయి. గుడ్ న్యూస్లు వినడం లేదా గుడ్ న్యూస్లు చెప్పడం అవతల వాళ్ళకి, ఇలా వీటిలో ఏదో ఒకటి లాస్ట్ చివరి 2 రోజులు ఉంటుంది. ఇప్పుడు మనం వ్యాపారస్తులకి ఈ వారము అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి ప్రత్యేకించి వీళ్ళు ఏదన్నా చెయ్యాలి అని వ్యాపారం అంటే ఏదైనా వ్యాపారంలో ఇంప్లిమెంటేషన్ కావచ్చు, లేదా వ్యాపారంలో ఇంకా ఏదన్నా కొత్త బ్రాంచ్లు పెడదాం మనం ఏదన్నా ఇలాంటివి ప్రయత్నిస్తూ ఉంటే కనుక
అది ఈ వారం కొంత ముందుకి పురోభివృద్ధి డెఫినెట్గా ఉంటుంది. అది మీకు సంతోషంగా అనిపిస్తుంది వ్యాపారస్తులకి. వ్యాపారస్తులకి ఈ విషయంలో బాగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మొదటి 2 రోజులు వ్యాపారస్తులకి కాంపిటీటర్స్ వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. మీ కాంపిటీటర్స్ మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు అన్న చికాకు అయితే కొంచెం ఎక్కువగా ఓవర్ డామినేటింగ్గా మీకు అనిపిస్తుంది. అది మీకు అంత మానసిక ప్రశాంతతని, మానసిక సమతుల్యతని లోపింపజేసేట్టు ఉంటుంది. ఈ ఉద్యోగస్తులకైతే ఈ వారం చక్కగా ఉంది. ఉద్యోగస్తులకి అంటే ఈ మొదటి 2 రోజులు బాగోకపోవడం అనేది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అనేం కాదు. కాకపోతే ఉద్యోగస్తులకి మంగళవారం నుంచి చాలా బాగా ఉంటుంది. కమ్యూనికేషన్ మొదటి 2 రోజుల మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు సైలెన్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక పెద్దగా వచ్చే ఇబ్బందులు లేవు. ఉద్యోగస్తులు మొదటి 2 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో మిగతా వారం అంతా కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంది తులారాశిలో పుట్టిన వాళ్ళకి. ఇవి ఈ వారం యొక్క ఫలితాలు తులారాశిలో పుట్టిన వాళ్ళకి. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మొదటి 2 రోజులు మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కావచ్చు, ఆర్థిక సంబంధిత అంటే లోన్కి సంబంధిత విషయాల్లో కావచ్చు, మీరు అప్లై చేస్తూ ఉన్నా లేదా మీరు ఎవరికన్నా ఇచ్చినా లేదా ఆల్రెడీ లోన్స్ ఉన్నా వీటికి సంబంధించిన స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. లేకపోతే కనుక ఫ్రెండ్స్ తోటి ఏమన్నా ఇబ్బందులు, ఫ్రెండ్స్ తోటి ఏమన్నా మొదటి 2 రోజులు కొలీగ్స్ తోటి కానీ ఫ్రెండ్స్ తోటి కానీ ఏమన్నా ఇబ్బందులు రావచ్చు మొదటి 2 రోజులు. వీటితో మీరు కొంచెం స్ట్రెస్లోకి లోన్ అవుతారు. ఇప్పుడు మనం తెలుసుకున్న వాటిలో ఏదో ఒకటి డెఫినెట్గా మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. వాటి వల్ల కొంచెం స్ట్రెస్కి లోన్ అవుతారు మొదటి 2 రోజులు. తర్వాత కొంచెం డబ్బు ఖర్చు ఉంటుంది. మంగళవారం నుంచి కొంచెం మంగళవారము లేదా బుధవారం కొంచెం డబ్బు ఖర్చు అనిపిస్తుంది. బట్ ఆ డబ్బు ఖర్చు అంటే దానికి తగ్గట్టు కూడా మీకు అనుకూలతలు ఉంటాయి. ఇది మధ్యలో లేదా మంగళవారం బుధవారం కొంచెం నిద్రలేమితోటి ఇబ్బంది పడతారు. వీటిల్లో ఏదో ఒకటి కొంచెం ఉంటుంది వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి. తర్వాత బుధ గురువారాల్లో చాలా అనుకూలతలు అనిపిస్తుంది. మీకు ప్రశాంతత ఉంటుంది. ఫస్ట్ బుధ గురువారం ఈ వారం ప్రారంభం చాలా చిందరవందరగా గజిబిజిగా గందరగోళంగా అనిపించిన మధ్యలో ఇంకా బుధవారం నుంచి మనశ్శాంతి ఉంటుంది. హాయిగా అనిపిస్తుంది, నెమ్మదిస్తారు. యాంగ్జైటీ లెవెల్స్ చాలా కామ్ డౌన్ అయిపోతాయి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాత లాస్ట్లో మటుకు చాలా మంచి అనుకూలతలు ఉన్నాయండి. మీ మాటకు విలువ పెరగడము, గౌరవం పెరగడము, మీరు అనుకున్నవి కమ్యూనికేషన్ అవతల వాళ్ళకి చక్కగా చేయగలగడము, ఏదైతే కమ్యూనికేట్ చేయట్లేక బాధపడుతున్నామో ఫస్ట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా కమ్యూనికేట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ఉంది. ఉద్యోగస్తులకి ఈ వారము అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు ఉద్యోగస్తులకి లాస్ట్లో అంటే 17వ తారీఖు ఒక్కరోజు లాస్ట్లో అని కాదు, 17, 18 కావచ్చు లేదా ఒక 17వ తారీఖు ఉద్యోగస్తులకి అనుకోకుండా ఏదైనా ఇంట్లోని వారి ఆరోగ్యానికి సంబంధించిన డబ్బు ఖర్చు ఉంటుంది. ఇది ఉద్యోగస్తులకి మాత్రమే వర్తిస్తుంది. వృశ్చిక రాశిలో పుట్టిన అందరికీ వర్తించదు, కేవలంగా ఉద్యోగస్తులకి. ఇక వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉంది. ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు వ్యాపారస్తులకి అదృష్టం ఉంటుందని చెప్పాలి. యాక్చువల్గా చెప్పాలంటే వ్యాపారస్తులకి ఈ వారంలో చాలా బాగా ఉంటుంది. ఎస్పెషల్లీ 17వ తారీఖు నుంచి ఇంకా అనుకూలతని వ్యాపారస్తులు చూస్తారు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి మీరు ఉద్యోగస్తులు అయితే మొదటి 2 రోజులు చాలా స్ట్రెస్ ఉంటుంది. వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకో మిమ్మల్ని సైడ్ చేస్తున్నారేమో, ఇగ్నోర్ చేస్తున్నారేమో, ఎక్కడో ఏదో తేడా జరిగింది అన్నట్లు కొంచెం డిస్టర్బెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది మొదటి 2 రోజులు. ఒకవేళ ఉద్యోగస్తులకు అనే కాదు, సొసైటీకి సంబంధించిన విషయాల్లో కూడా అందరి మ్యాటర్స్లో కూడా అంటే సొసైటీ సాంఘికంగా కూడా మీరు ఈ సమస్యని కొంచెం మొదటి 2 రోజులు ఎదుర్కొంటారు. ఈ వారం మధ్యలో అంటే మంగళవారం బుధవారం ఫైనాన్షియల్గా చాలా మంచి పురోభివృద్ధి ఉన్న సమయము. ఈ సమయంలో మీ ఇంట్లోని ఆడవాళ్ళు ఎవరైనా జాబ్ చేస్తూ ఉన్నా లేదా బిజినెస్ చేస్తున్నా వాళ్ళకి బాగా ఉంటుంది ఆర్థికంగా. ఒకవేళ అలా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చేయకపోతే మీకు చాలా బాగా ఉంటుంది. అంటే ఆర్థికంగా వీకైతే చాలా బాగా ఉంటుంది మంగళవారం బుధవారము. అయితే గురు శుక్రవారాల్లో మీకు అనుకూలంగానే అనిపిస్తుంది. అంటే ఎలా చెప్పాలి, డబ్బు ఖర్చు కొంచెమైనా కూడా ప్రశాంతంగానే అనిపిస్తుంది. పెద్దగా ఆలోచనలు ఉండవు. ఉన్నంతలో హ్యాపీగానే ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, మీకు డబ్బు ఖర్చు ఆల్రెడీ మీరు బాగా చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ డబ్బు ఖర్చు కట్ అవుతుంది.
అసలు మీరు చాలా క్యాలిక్యులేటెడ్గా మనీ స్పెండ్ చేసే వాళ్ళైతే ఇప్పుడు డబ్బు ఖర్చు జరుగుతుంది. అసలు ఇదేం లేదు, మేము అవసరమైతే ఖర్చు పెడతాము, అతి కాదు మితి కాదు, మాదంతా కూడా అవసరమైనంత మేరే ఖర్చు పెడతాం అని అనుకున్న వాళ్ళకైతే ఇది డెఫినెట్గా డబ్బు ఖర్చుని తగ్గించే ట్రాన్సిట్, చాలా హ్యాపీగా అనిపించే ట్రాన్సిట్ కూడా. అలాగే ఏదైనా మీరు రీసెర్చ్ చేస్తూ ఉన్నారనుకోండి, బాగా ఏదైనా విషయాల గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నా, రీసెర్చ్ చేస్తూ ఉన్నా, మధ్యలో బుధవారం పూట గురువారం పూట ఆ రీసెర్చ్కి సంబంధించిన చిక్కులు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మానసిక కొంచెం ఫీవర్ వచ్చినట్లు అనిపించి మీ పనిని మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోవడము, ఒళ్ళంతా చురుకు చురుకు పోట్లు అనిపించడం, ఇలాంటిది ఏదైనా కూడా మీకు తటస్థించడానికి అవకాశం ఉంది. అలాగే ఈ వారం చివరిలో మటుకు చాలా బాగా ఉంటుంది. ఆ మానసిక ప్రశాంతత, ఆత్మతృప్తి ఇదంతా కూడా ఈ వారం చివరిలో మీకు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి చక్కగా ఉంటుంది. ఎక్కువగా ఎవరితోటి అంటే ఏమంటారు, కొంచెం ఎక్కువగా ఈ వారం మొత్తం మీద మనం చూసుకుంటే కనుక కొంచెం అగ్రెసివ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి మీకు ఈ వారంలో. ఎందుకు మనల్ని మనం సర్ప్రైజ్ చేసుకోవాలి, ఇంత మన అంటే మంచితనాన్ని డిసడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు, చేతగానితనంగా తీసుకుంటున్నారు, మంచికి రోజులు కావు, ఇలాంటి ఆలోచనలు ఈ వారం మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తాయి. ఈ ఆలోచనల వరకే ఉండవు. ఎవరైతే మిమ్మల్ని మీకు తెలియకుండా మీ సైడ్గా వెళ్ళైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, లేదా మీ ముందే చాలా స్మార్ట్గా మీతోటి గేమ్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఈ వారం ఎందుకు తగిన గుణపాఠం చెప్పాలి అని అనుకుంటారు. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు కూడా మీరు చేస్తారు. సో అంటే ఆ దిశలో మీరు సక్సెస్ఫుల్ అవుతారనే చెప్పాలి. అలాగే మీరు రుణ ప్రయత్నాలు ఏమన్నా చేస్తూ ఉంటే రుణ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఇప్పుడు ఉద్యోగస్తులకి ఈ వారం అనుకూలంగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు ఉద్యోగస్తులందరికీ కూడా. వ్యాపారస్తులకి ప్రత్యేకించి మనం చూసుకోవాల్సిన వ్యాపారస్తులకి ఈ వారం అనుకూలంగానే ఉన్నా కూడా కొంచెం గౌరవభంగం ఉంటుంది వ్యాపారస్తులకి. సో మీరు ఫ్రీలాన్స్ వర్క్స్ చేసేవాళ్ళైనా వ్యాపారస్తులైనా ఎవరైనా సరే మర్యాద ఎందుకో కొంచెం దెబ్బతిన్నట్లు అనిపిస్తుంది. ఇదొకటి మనం మినహాయిస్తే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వ్యాపారస్తులకు వచ్చే ఇబ్బంది అయితే ఏం లేదు. ఇవి ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారంలో గోచర గ్రహస్థితుల ఫలితాలు. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి తండ్రి గారి ఆరోగ్య రీత్యా మొదటి 2 రోజులు చికాకు ఉంటుంది. ఒకవేళ మీకు తండ్రి గారు లేకపోతే, ఒకవేళ తండ్రి గారు ఉన్నా, మీరు ఉద్యోగస్తులైతే పై అధికారుల ఉద్యోగంలో ఒత్తిడి మొదటి 2 రోజులు ఉంటుంది. అది మిమ్మల్ని బాగా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. తర్వాత అంటే మంగళవారం నుంచి ఈ ఉద్యోగంలో ఒత్తిడి ఇవన్నీ కూడా అధిగమింపబడతాయి. ప్రశాంతంగా అంటే నార్మల్ బ్యాక్ టు వర్క్ వచ్చేస్తారు. మంగళవారం నుంచి ఎస్పెషల్లీ ఉద్యోగస్తులకి చాలా మంచి కాలం, షో టైం ప్రారంభమవుతుంది. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. మీరు చేపట్టిన ప్రతి ప్రయత్నం వెనక దైవం సహకారం చాలా బాగా ఉందన్న విషయం మీకు అర్థమవుతూనే ఉంటుంది, ఎక్కడికక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఇది మధ్యలో తర్వాత ఆర్థికంగా చాలా బాగా లాభంగా ఉంది, ఆర్థికంగా చాలా మంచి పురోభివృద్ధి ఉన్న సమయం. అలా ఈ వారంలో కొన్ని అంటే అనుకూలతలు అయితే మీకు మొదటి 2 రోజులు మినహాయించి మీరు ఉద్యోగస్తులైనా సరే వ్యాపారస్తులైనా సరే అందరికీ ఈ పాయింట్స్ వర్తింపబడతాయి. చివరి 2 రోజుల మటుకు డబ్బు ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఏదైనా ఒక టెంపుల్కి డొనేషన్ ఇవ్వడానికో, లేదా యాత్రకు వెళ్ళడానికో, లేదా ఇంట్లో ఏదైనా పూజ పెట్టుకోవడానికో, ఏదైనా మొత్తానికి దైవానికి సంబంధించి ఆధ్యాత్మికతకి సంబంధించిన ఖర్చులే డెఫినెట్గా ఈ వారం చివరిలో మీకు ఉంటాయి. ఈ వారంలో మీకు ఉద్యోగస్తులకి మనం అనుకూలంగానే ఉంది, ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. ఈ వారంలో మీకు ఈ వారం నుంచి గురుమంగళ యోగము మీకు మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ వారంలో గురుమంగళ యోగం ఉంది, అది మీకు మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏ విషయంలో ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే, ఏ విషయంలో అయితే మీ జీవిత అభివృద్ధికి సంబంధించింది, మీ ప్రొఫెషనల్ గ్రోత్కి సంబంధించిన విషయాలు ఏవైతే మీరు నిర్ణయాలు తీసుకోకుండా చేద్దాంలే అని జాప్యం చేస్తూ, లేదా మీరు ముందడుగు వేసినా మీకు కలిసి రాని అంశాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఈ వారం నుంచి సెటరేట్ అవ్వడం ప్రారంభిస్తుంది. అంటే ఎందుకు సెటరేట్ అవుతుందంటే, మీరు చక్కటి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల్ని ఇంప్లిమెంట్ చేయగలగడం వల్ల, మీరు తీసుకున్న నిర్ణయాలు సరైన నిర్ణయాలు అవ్వడం వల్ల మీరు వేసే ప్రతి స్టెప్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సంతానానికి మంచి సమయము,
ఒక రకంగా మనం చూసుకుంటే, ఇంకొక రకంగా వాళ్ళు మొండి వైఖరి కూడా ప్ర ప్రక మొండి వైఖరి ప్రదర్శిస్తారు. దాంతోపాటు ఆహ్, సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన సమయము. రికగ్నైజేషన్ చాలా బాగా వస్తుంది మకర రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. అవార్డ్స్ రావడం కానీ, లేదా రికగ్నైజ్ చేయడం కానీ, ఇలాంటివి ఏవైనా సరే మకర రాశి వాళ్ళకి ఈ వారం తటస్థిస్తుంది. ఇవి ఈ వారం యొక్క ఫలితాలు మకర రాశి వాళ్ళకి. కుంభరాశి. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మొదటి 2 రోజులు కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వారం మొదటి 2 రోజులు తర్వాత సెట్ అవుతుంది. అంటే ఆది సోమ కొంచెం సోమవారం మధ్యాహ్నం వరకు కూడా కొంచెం ఆరోగ్యం ఇబ్బందిగా నలతగా ఉన్నట్లు ఉంటుంది. మేజర్ అయితే కాదు కానండి. బట్ ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. పెద్దగా ఇబ్బంది ఉండదనే చెప్పాలి. ఆ తర్వాత మంగళవారం అలా మనం చూసుకుంటే మంగళవారం అలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఏదన్నా ఒక మంచి విషయము, శుభకార్యానికి సంబంధించింది ఏదైనా ఉంటారంటే, ఎవరికైనా మీ సర్కిల్లో ఎవరికైనా వివాహం సెట్ అవ్వక బాధపడుతుంటే వాళ్ళకి వివాహ సంబంధం కుదిరిందని చెప్తారు. ఒకవేళ ఈ విషయం కాకపోతే, అంటే వివాహానికి సంబంధించింది కాకపోయినా సరే, ఈ వారము ఫైనాన్షియల్గా అదృష్టకరంగా ఇలా చాలా బాగా ఉంటుంది. ప్రత్యేకించి మంగళ బుధవారాల్లో. అలాగే ఈ వారం మధ్యలో సొసైటీలో మంచి గౌరవము ఇదంతా కూడా ఉంటుంది మీకు. మంచి గౌరవము, ప్రత్యేకించి మీరు ఏదైనా విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే కనుక ఆ ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి. ఆదాయపరంగా చాలా బాగా ఉంటుంది ఈ వారంలో. ఆదాయపరంగా మీకు ఈ వారం లాస్ట్లో బాగా పుంజుకునే సమయం. ఆదాయపరంగా ఆదాయ వనరులు కావచ్చు, లేదా మనీ పరంగా ఫైనాన్సెస్ పరంగా చాలా బాగా ఉంటుంది. ఒకవేళ ఫైనాన్సెస్ పరంగా కాకపోతే మీ ఫ్రెండ్స్ వల్ల మీకు హ్యాపీనెస్ కలుగుతుంది. ఇన్ కేస్ ఫైనాన్సెస్ వల్ల అంటే ఫైనాన్షియల్కి సంబంధించిన ఎలాంటి రిజల్ట్స్ రాకపోతే కనుక మీకు ఫ్రెండ్స్ తోటి హ్యాపీనెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ మేజర్గా ఫైనాన్షియల్కి సంబంధించిన మ్యాటర్స్లో అనుకూలతలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వారాంతంలో. అలాగే మీకు ఈ ఉద్యోగస్తులకు మనం చూసుకుంటే, ఉద్యోగస్తులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి ఈ వారం మధ్యలో అంటే బుధ గురువారాల్లో ఏదైనా గుడ్ న్యూస్ వింటారు. మీ ఇంట్లో వాళ్ళకి గుడ్ న్యూస్ కావచ్చు, మీకు గుడ్ న్యూస్ కావచ్చు, వ్యక్తిగతమైన గుడ్ న్యూస్ కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన గుడ్ న్యూస్ కావచ్చు. ఒకవేళ ఈ 2 కాకపోతే మీకు ఉద్యోగంలోనే ఏదైనా పురోభివృద్ధి, మీరు ఆశించిన గ్రోత్ ఉండడం, అది కూడా గుడ్ న్యూసే కదా. ఇలా ఏదో ఒకటి ఈ వారము తటస్థిస్తుంది. అలా మీకు వ్యాపారస్తులకి అనుకూలమైన శుభ సమయము, ఎలాంటి ఇబ్బంది లేదు. వ్యాపారస్తులకి కొంచెం ఈ వారము డబ్బు ఖర్చుగా అయితే అనిపిస్తుంది కానండి, పెద్దగా లక్ష్య పెట్టరు డబ్బు ఖర్చును. అంటే ఇంత ఖర్చు పెట్టామంటే అంతకంత సంపాదించుకుంటామన్న ధైర్యం కొంచెం వ్యాపారస్తులకు ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి మీ మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ప్రత్యేకించి ఫస్ట్ 2 days మీకు మీ స్పౌస్ తోటి ఇబ్బందులు కావచ్చు, లేదా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవైనా కొంచెం చోటు చేసుకుంటాయి. మీరు ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేయడానికి ఈ వారం అనుకూలం కాదు. వివాహ ప్రయత్నాలు చేయకూడదు. అలాగే వైవాహితులైనా సరే కొంచెం మీ వైవాహిక జీవితంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా కొంచెం సర్దుబాటు ధోరణి అలవాటు చేసుకోవాలి. లేకపోతే అవన్నీ కూడా కొంచెం ఇబ్బందులు పెరుగుతాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనకి వివాహ ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళకి ఈ వారం మంగళవారం ఏదైనా గుడ్ న్యూస్ వస్తుంది మొదటి 2 రోజులే. తర్వాత వ్యాపారస్తులకి కూడా మొదటి 2 రోజులు చాలా స్ట్రెస్ ఉంటుంది. తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంగళవారం నుంచి అంతా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మధ్యలో అంటే బుధవారం, గురువారం ఏదైనా గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారానికి సంబంధించిన మంచి న్యూస్లు వినడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఈ వారం చివరిలో ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది. సొసైటీలో మీకు మంచి పేరు ఉంటుంది. ఇది అలానే దీంతోపాటు మీరు ఉద్యోగస్తులు అయితే కనుక
ఉద్యోగస్తులకి అనుకూలతలు ఈ వారాంతంలో ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ వారం మొత్తం అనుకూలతలే ఉన్నా, ఈ వారం ప్రారంభంలో కొంచెము మీ మీ అధికారులతోటి మీరు చేసే వర్క్ సరిగ్గా చెయ్యట్లేదన్న మాట తెచ్చుకుంటారు. మీరెంత వర్క్ చేస్తున్నా సరే, ఎంత సిన్సియర్‌గా, కమిటెడ్‌గా ఉన్నా వర్క్ సరిగ్గా చేయట్లేదన్న మాట తెచ్చుకుంటారు. ఆ మాట వచ్చేస్తుంది. ఈర్ష్య, అసూయ మధ్య అది మిమ్మల్ని చాలా బాగా కలిసివేస్తుంది. ఇది ఉద్యోగస్తులకి. అది కేవలంగా మొదటి 2 రోజులు. తర్వాత ఈ పాయింట్ అప్లికేబుల్ ఉండదు. వ్యాపారం చేసేవాళ్ళకి కూడా సేమ్ మొదటి 2 రోజులు కొంచెం టెన్షన్స్ అలాంటివున్నాయి. తర్వాత అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. అంటే మొదటి 2 రోజుల వరకే ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క ఫలితాలు మీనరాశిలో పుట్టిన వాళ్ళకి. చూసారు కదండీ! మీ రాశి వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయో. ఇప్పుడు మనము ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం గురుమంగళ యోగం జరుగుతూ ఉంది. సూర్యనారాయణమూర్తి దక్షిణాయన పుణ్యకాలంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఈ వారంలోనే. సో ఈ గోచార గ్రహస్థితుల రీత్యా శనీశ్వరుడు వక్రించి కూడా ఉన్నాడు. ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ వారం పాటు కూడా ప్రతిరోజు దశరథ కృత శని స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. ఇది మీరు గూగుల్ చేసినా దొరుకుతుంది. ఎందుకంటే కర్మకారకుడైన శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇవ్వడానికి. దక్షిణాయన పుణ్యకాలంలోకి సూర్యనారాయణమూర్తి అడుగుపెట్టాడు. గురుమంగళ యోగం జరుగుతోంది. ఇప్పుడు మీ జన్మజాతకంలో ఎవరికైనా శనీశ్వరుడు అనుకూలంగా లేకపోతే దశరథ కృత శని స్తోత్రం ప్రతిరోజు చదువుకోవడం వల్ల ప్రతికూలతలను అయితే ఆయన కలిగించడు. అంటే మీకు వచ్చే యోగాలకు ఆయన అడ్డుపడ్డు. మీ జన్మజాతకంలో లేకపోయే గోచారంలో వచ్చే యోగాలన్నా మీరు ఒడిసి పట్టుకోవచ్చు కదా. అలా ఒడిసి పట్టుకోవడానికి మీకు ఈ దశరథ కృత శని స్తోత్రం చక్కగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ జన్మజాతకం బాగా ఉండి మీ జన్మజాతకంలో ఫలితాలు రానికుండా శనీశ్వరుడు అంటే మీ కర్మలను అనుసరించి అడ్డుపడుతూ ఉంటే అప్పుడు కూడా ఆ ఇంటెన్సిటీ నుంచి తగ్గించుకోవచ్చు. ఆ ఇంటెన్సిటీని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ద్వాదశ లగ్నాల వాళ్ళు 27 నక్షత్రాల వాళ్ళు దశరథ కృత శని స్తోత్రం ప్రతిరోజు స్నానం చేయంగానే చదువుకోవడం వల్ల చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి. దీంతో పాటు దుర్గామ్మవారి ఆరాధన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. వృషభ రాశిలోకి వెళ్తున్నాడు. మంగళ అంటేనే దుర్గామ్మవారు, అంటే మన కార్తికేయుని, ఆంజనేయ స్వామిని పూజిస్తాము. ఆయన అంటే ఏ రాశులకు వెళ్తే డీటీని మనం మార్చాలి. సో ఆయన వెళ్ళేది వృషభ రాశిలోకి కాబట్టి స్త్రీ దేవతను ఆరాధించాలి. స్త్రీ దేవతను ఎలా ఆరాధిస్తాము? మంగళ అంటే ఏంటి? శక్తి స్వరూపము. ఇప్పుడు అమ్మవార్లలో శక్తి స్వరూపం అంటే దుర్గా అమ్మవారు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా దుర్గా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు, దుర్గా త్రింశన్ నామావళి కానీ లేకపోతే అష్టోత్తరం కానీ అవేం తెలియదు, దుర్గాయే నమః, దుర్గాయే నమః, దుర్గాయే నమః అని ఈ నామాన్నైనా సరే ఏదో ఒకటి అమ్మవారికి సంబంధించిన నామాల్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి ఫలితాన్ని మీరు అందరూ పొందండి. ఇవి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము. దుర్గమ్మవారి ఆశీస్సులు మీరందరూ అందుకోవాలని చెప్పి, కర్మ ప్రక్షాళన మీ అందరికీ జరగాలని చెప్పి నేను కూడా దుర్గమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.